పప్పు దోసకాయ వండుతున్నానండి. నైట్ నానబెట్టుకోవాలి పప్పు ఎప్పుడు కూడా తొందరగా ఉడుకుతుంది. దోసకాయ, తాలింపు కరివేపాకు, వెల్లుల్లిపాయ, కొద్దిగా నూనె, కొంచెం జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు. ముందుగా కుక్కర్ తీసుకోవాలండి. ఆ కుక్కర్లో నానబెట్టిన పప్పు వేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం వంపేయాలండి. మళ్ళీ కొద్దిగా ఉప్పు అండి, కొంచెం పసుపు, కొద్ది కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, గ్లాస్ వాటర్ అండి. మన పప్పుకి ఎంత కావాలో తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. ఈ దోసకాయ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దోసకాయ చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. దోసకాయ ముక్కలన్నీ ఒక గిన్నె తీసుకుని గిన్నెలో వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టాలి. కొద్దిగా మూత పెట్టి ఉడకనివ్వాలండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఇలా ఒక్క ముక్క దంచాలండి. వీటిని తోలు తీయకూడదు. పప్పు ఉడికిపోయిందండి. దీన్ని కొంచెం మెత్తగా చేయాలి. మరీ మెత్తగా చేసి తీసుకోకండి, బాగోదు. మరీ మెత్తగా చేయకండి, బాగోదు. కొంచెం ఒక్క ముక్క ఉన్నట్టు ఉండాలి. ఉడికిన దోసకాయ అండి పప్పులో వేసేయాలి. వేసుకోవాలి. గిన్నె వేడవనివ్వాలి. తాలింపు సరిపడగా కొద్దిగా నూనె అండి, వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఈ తాలింపు మాడకుండా ఎగట్టాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు. ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. చపాతీ కాకుండా అన్నంలోకి ఎక్కువ బాగుంటుంది. పప్పు తీసుకెళ్ళి తాలింపులో వేసేయాలి.